వర్ధనపేట శాసనసభ్యులు నాగరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ అన్న గారి నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం. సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. ఈ బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా ముసుగు దొంగలు, చీకటి దోస్తులు, చీకటి మిత్రులు. కాబట్టి రాబోయేది మన యొక్క కాంగ్రెస్ ప్రభంజనం. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలంటే తప్పనిసరిగా మనం శ్రీ డాక్టర్ కడియం కావ్య గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది. కాబట్టి సోదరులారా, సోదరుమణులారా, అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఈ బీజేపీ ఏం చేసిందని ఈ రోజు ఓటు అడిగేదానికి వచ్చింది. మీ అందరికీ తెలుసు, ఆరూరు రమేష్ అనే వ్యక్తి మీరందరూ చీత్కరించుకొని చెల్లని రూపాయిగా పంపిస్తే మళ్ళీ బీజేపీ వాళ్ళు వాషింగ్ మిషన్లు వేసి తెల్లగా తయారైందని తీసుకొని వచ్చింది. కానీ ఆ యొక్క బురద ఎక్కడ కూడా, కంపు ఎక్కడ కూడా పోలేదు. సోదరులారా, అందరూ ఆలోచించండి. రైతులను అన్యాయంగా జైల్లో పెట్టి కొట్టించి థర్డ్ డిగ్రీ ఉపయోగించిన వ్యక్తిని మళ్ళీ 7 కాన్స్టిట్యున్సీలో ఎంపీగా రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. అక్కడ వస్తే మన రైతులకు మళ్ళీ ఈ యొక్క రియల్ ఎస్టేట్ మాఫియాతోనే ఉంటాడు. కాబట్టి దయచేసి మీరందరూ పెద్ద మనసుతోనే ఆలోచించి అతన్ని ఇక్కడ నుండి లేకుండానే మళ్ళీ చెల్లని రూపాయిగా పంపించవలసిన బాధ్యత మన పైన ఉంది. అలాగే నేను మీ అందరి తరఫున అన్నగారిని అడుగుతున్నాను. ప్రధాన సమస్య ఇక్కడ మనకు మడికొండలో డంపింగ్ యార్డు. అన్నగారిని తప్పనిసరిగా మా యొక్క మడికొండ ప్రజలను డంపింగ్ యార్డ్ నుండి రక్షించవలసిన బాధ్యత మన పైన ఉంది. అలాగే చాలా మంది నిరుద్యోగులు వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ కోసం గత 15-20 ఏళ్ల నుండి వెయిట్ చేస్తున్నారు. కాబట్టి అన్నగారిని కోచ్ ఫ్యాక్టరీని కూడా దానిపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టవలసిందిగా కోరుతున్నాను. ఇకపోతే విద్యార్థి లోకం, కాకతీయ యూనివర్సిటీ అంటే ఒకప్పుడు ఇక్కడ ఒక వెలవెలలా చాలా కలకలలాడుతూ ఉండే అన్న. ఈ కాలంలో మొత్తం వెలవెలాయి బీసీలు సరిగా లేకుండా ఒక ప్రైవేట్ సంస్థకు అప్పచెప్పిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి కాకతీయ యూనివర్సిటీ పైన మీరు ప్రత్యేక దృష్టి చూడాలన్నా. అలాగే మనకు హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం వరంగల్ సిటీ. కాబట్టి వీటిపైన ఎడ్యుకేషన్ హబ్ గా, ఐటీ హబ్ గా మీరు ఆశీర్వదిస్తారని, అలాగే మీరు కానీ ఐటీ హబ్ గా దీన్ని మారిస్తే నాకు పక్కనే ఎయిర్పోర్ట్ ఉంది, మామ్నూర్ ఎయిర్పోర్ట్, దానిపైన కూడా మీరు దృష్టి సారించి ఎయిర్పోర్ట్ ను కూడా మీరు తీసుకొస్తే ఈ యొక్క వరంగల్ పెద్ద ఎత్తున ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, ఉద్యోగ పరంగా కానీ సక్సెస్ అవుతాయని కోరుకుంటూ మీ